ఆ ప్రభుత్వం ప్రచారం చెయ్యదు కదా. సో ఇది అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ కేవలం ఒకటే అర్థమవుతుంది. సో వైసీపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేయగలదో ఈ ప్రభుత్వానికి తెలిసినట్టుగా ఏ ప్రభుత్వానికి తెలియదు అని చెప్పి చెయ్యదు కూడా అని చెప్పేసి అర్థమవుతుంది. సో ఇదో బొమ్మల కథ, సీఎం జగన్ ఫోటోలతో ఏర్చి కూర్చిన అందమైన చిత్రాల కథ. దీనికి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ జగన్ భక్త అధికారులే. సుమారు 1000 కోట్లతో రూపొందించిన ఈ బొమ్మల కథకు నిర్మాత మాత్రం ప్రభుత్వ ఖజానా. మళ్లీ వస్తుందో రాదో తెలియని వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యా కానుకను అధికారులు జగన్ బొమ్మలతో సిద్ధం చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక కిట్ల తయారీకి ఏకంగా 1000 కోట్లను ఖర్చు చేస్తున్నారు. ఇక అది కూడా ప్రతి కిట్టు పైన జగన్ బొమ్మలు వేసి. దీంతో ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. వాస్తవానికి గత 4 ఏళ్లుగా ఇచ్చిన విద్యా కానుకలోని వస్తువులపై జగన్ ఫోటోలు, జగనన్న విద్యా కానుక పేరుతో లోగోలు ముద్రిస్తూ వచ్చారు. 2024-25 విద్యా సంవత్సరానికి జూన్లో ఇవ్వబోయే విద్యా కానుక కిట్లపై జగన్ ఫోటోలు, లోగోలు ముద్రిస్తున్నారు. అయితే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే జగన్ ఫోటోలు, జగన్ పేరుతో ఉన్న లోగోలు ముద్రించిన పుస్తకాలు, బ్యాగులు, బెల్టులు ఏం చేయాలి? 1000 కోట్లు వెచ్చించి ఇస్తున్న విద్యా కానుక కిట్లను కొత్త ప్రభుత్వం పంపిణీ చేస్తుందా? ఆ ఫోటోలు, లోగోలు చెరిపేయడం సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యా కానుక కిట్లో విద్యార్థులకు పాఠ్య నోటు పుస్తకాలు, యూనిఫామ్, క్లాత్, బ్యాగ్, బెల్ట్, బూట్లు, సాక్సులు పంపిణీ చేస్తున్నారు. వీటిలో నోట్ పుస్తకాలపై జగన్ ఫోటో ముద్రిస్తున్నారు. బ్యాగులు, బెల్టులపై జగనన్న విద్యా కానుక పేరును ముద్రిస్తున్నారు. ఈ మొత్తం కిట్లో పుస్తకాలు, బ్యాగులకే ఎక్కువ ధర వెచ్చిస్తున్నారు. అలాంటి వాటిపై ఏ ప్రభుత్వం వస్తుందో అన్న ఆలోచన లేకుండా యథావిధిగా జగన్ ఫోటోలు, ఆయన పేరుతో పథకం, లోగోలు ముద్రించడం వెనుక స్వామి భక్తి ప్రదర్శించే అధికారుల హస్తం ఉంది అనే ప్రచారం జరుగుతోంది. పట్టించుకోని సమగ్ర శిక్షణ విభాగంలోని స్వామి భక్తి ప్రదర్శించే కొందరు అధికారులు అత్యుత్సాహంతో మళ్లీ ఈ ప్రభుత్వమే వస్తుందన్నట్లుగా జగన్ ఫోటోలతో కిట్లు తయారు చేయిస్తున్నారు. ఆ మేరకు ఇటీవల వర్క్ ఆర్డర్ కూడా జారీ చేశారు. ఒకవేళ రేపు ప్రభుత్వం మారితే జగన్ ఫోటోల వల్ల కలిగే నష్టాన్ని సమగ్ర శిక్ష అధికారులు భరిస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జగన్ ప్రభుత్వంలో ప్రచారం పిచ్చి పతాక స్థాయికి చేరింది అనే దానికి విద్యాశాఖలోని పథకాలే ప్రత్యక్ష ఉదాహరణ. చిన్నపిల్లలకు ఇచ్చే చిక్కీల కవర్లపై జగన్ ఫోటోలు వేయిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆ కవర్లు చించి చిక్కీలు పంపిణీ చేయాలి అని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కవర్లు చించకుండా పంపిణీ చేశారు అంటూ ఓ టీచర్పై ఇటీవల చర్యలు కూడా తీసుకున్నారు. అసలు జగన్ ఫోటోలే లేకపోతే ఈ గోలంతా ఉండదు కదా అని టీచర్లు అంటున్నారు. అలాగే పిల్లలకు ఇచ్చే కోడిగుడ్లపై వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పేరును ముద్రిస్తున్నారు. ఇక ఈ గత ఏడాది కొత్తగా ప్రారంభించిన రాగిజావ పంపిణీలోనూ జగన్ పేరును ప్రచారం చేశారు. అందుకోసం పిల్లలకు ఇచ్చిన స్టీల్ గ్లాసులపై జగనన్న గోరు ముద్ద అనే పేరును ముద్రించారు. దానిని తీసేయడం అసలు సాధ్యం కాదు. అలాగే 8వ తరగతి విద్యార్థులకు ఇచ్చిన ట్యాబులపైన జగన్ ఫోటోలు వేశారు. టీచర్లకు ఇచ్చిన రీసోర్స్ బుక్స్ పైన వైసీపీ జెండా రంగులు వేశారు. ఇలా విద్యారంగంలో ఎక్కడ కనిపిస్తే అక్కడ అధికార పార్టీకి అనుకూల ప్రచారం చేశారు. ఇప్పటి వరకు ఎలా ఉన్నా భవిష్యత్తులోనూ వైసీపీనే అధికారంలోకి ఉంటుంది అన్నట్లుగా వచ్చే ఏడాదికి ఇవ్వబోయే విద్యా కానుక కిట్లపై జగన్ ఫోటోలు వేయడం విమర్శలకు దారితీసింది.